జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని, ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ రోజు తెలంగాణ మొత్తం సాయంత్రం నివాళులర్పించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. టెర్రరిజాన్ని టెర్రరిస్టు మూకలకు అండగా ఉన్నటువంటి దేశం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆ దేశంలో పాకిస్తాన్ లో అన్నం పెట్టలేని ఆ ప్రభుత్వాలు, శాంతి భద్రతలు మెయింటైన్ చేయలేని ఆ ప్రభుత్వాలు ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరచాల్సినటువంటి నీచమైన నికృష్టమైన కుట్రలో భాగమే ఇవాళ మన ఆర్మీ డ్రెస్సులో వచ్చి ఇవాళ ఇది హిందువులా ఇది ముస్లింలా అని చెప్పి మరీ ఏరుకొని ఇవాళ మా బిడ్డల రక్తాన్ని కళ చూసినటువంటి దుర్మార్గుల అంతమే ఇవాళ భారత నిజమైనటువంటి భావిస్తా ఉన్నాం. చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం అవుతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.